అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో గల సుమారు 55,000 ఎకరాలకు సాగునీరు అందించే తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నాతవరం మండలం తాండవలో ఉంది. ఈ రిజర్వాయర్ను సుమారు 60 సంవత్సరాల క్రితం నిర్మించగా నేటికి వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ వరప్రదాయనిగా కొనసాగుతుంది. నాతవరం మండలం వైపు ఒకవైపు, గులుగొండ మండలంలో మరొక వైపు విస్తరించి ఉన్న ఈ రిజర్వాయర్ మధ్యలో పాత జోగంపేట, సాలికమల్లవరం గ్రామాలకు సమీపంలో తాండవ రిజర్వాయర్లో ఉన్న గంగారపాడు మెట్ట అనే ద్వీపకల్పాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి నర్సీపట్నం శాసనసభ్యుడు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకుంటున్నారు. టూరిజం శాఖ సహకారంతో అరకు, చింతపల్లి, లంబసింగి ప్రాంతాలతో పాటు కృష్ణదేవపేటలో అల్లూరి స్మారక ప్రాంతాలను, తాండవ రిజర్వాయర్ని కూడా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి సర్క్యూట్గా అభివృద్ధి చేయడానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా తాండవ రిజర్వాయర్ మధ్యలో ఉన్న గంగారపాడు మెట్టను చేరుకోవడానికి బోటు షికారు కూడా ఏర్పాటు చేయనున్నారు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సాలికమల్లవరం గ్రామం తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు నా పేరు పెదిరెడ్డి వరహేశ్వరరావు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆదేశాల మేరకు సాలికమల్లవరం జోగంపేట మధ్యలో ఉన్న గంగాపార్ మెట్ట ఇటీవల గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పర్యాటక కేంద్రంగా గంగార మెట్టను తయారు చేయడం కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని సారు ప్రస్పందనగా తెలియజేశారు. ఇదే సందర్భంలో ఈ గ్రామాల్లోని పర్యాటక కేంద్రం గంగారపాడు మెట్ట వచ్చినట్టయితే ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వ్యాపార పరంగా కూడా చాలా ప్రసిద్ధి పొందుతుందని మా అభిప్రాయం. అలాగే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు పర్యాటక శాఖకి ఆదేశాలు ఇచ్చి త్వరితగా ఇక్కడ పర్యాటక కేంద్రం చేయడం వల్ల, బోటు షికారు చేయడం వల్ల, అలాగే అరకు, పాడేరు మీదుగా లంబసింగి మీదుగా తాండవ, అల్లూరు సీతారామరాజు పార్కును సందర్శించినట్టు చేయడానికి గౌరవ స్పీకర్ గారు ఆదేశాలు ఇచ్చడం జరిగిందని మాకు తెలిసింది. కనుక ఈ పర్యాటక కేంద్రం గంగారపాడు మెట్టను తయారు చేస్తే మరి ఎంతో ఈ గ్రామాలు మంచిగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఈ తారు రోడ్డు వేయటం వల్ల పక్క జిల్లాలకు కూడా ఇదే రహదారి ఉండడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉందని మా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నాం.